క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఆ రోగం వల్ల వచ్చే బాధ ఒక ఎత్తైతే దాన్ని కనిపెట్టేందుకు చికిత్స కోసం చేసే పరీక్ష ఇంకో ఎత్తు. కానీ ఇకపై ఆ భయాలు అవసరం లేదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. తెలుగు రాష్ట్రాల పేదల పెన్నిధి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యంలో సరికొత్త ముందడుగు వేసింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే NGS ఈ టెక్నాలజీతో సరికొత్త క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. ఇందులో భాగంగా త్వరలో కేవలం ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్ను గుర్తించే లిక్విడ్ బయాప్సీ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనుంది. అది ప్రారంభం కాబోతుంది. అసలు లిక్విడ్ బయాప్సీ అంటే ఏంటి? నిమ్స్ తెచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ, ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేదలకు ఎలా వరం కాబోతుంది? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అండ్ అలాగే మన చుట్టూతా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు, పేదవాళ్ళలో కూడా. వాళ్ళకి పాపం క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా కష్టమైపోతుంది. లక్షలాది రూపాయలు పోగాల్సి ఉంటుంది, లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. ఇండియాలో ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పేద కుటుంబాల్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఇల్లు అప్పులు పాలైపోవాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్స్లో అడుగు పెడితే టెస్టుల పేరుతోనూ లేకపోతే వివిధ కారణాల రీత్యానో వాట్ ఇట్ మేబీ లక్షలాది రూపాయలు కాజేస్తారు, దోచేస్తారు. ఈ మాటల్లో కూడా అతిశక్తి లేదు, ఎందుకంటే బాధితుల నుంచి వచ్చే మాట అది. ఎస్పెషల్లీ క్యాన్సర్కు కారణమైన జన్యుపరమైన మార్పులను గుర్తించే అడ్వాన్స్డ్ జినోమిక్ టెస్ట్స్ ఇవైతే సామాన్యుడికి, ఒక కామన్ మ్యాన్కి అందరంత దూరంలో ఉంటాయి. ఇటువంటి టైంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పేదల పాలిట సంజీవనిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైమండ్ ప్రాజెక్టులో భాగంగా నిమ్స్ NGS జినోమిక్ సీక్వెన్సింగ్ లాంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ని ప్రవేశపెడుతోంది. దీని ఆధారంగా త్వరలో క్యాన్సర్ రోగులకు లిక్విడ్ బయాప్సీ టెస్టులు జరగబోతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 1443 మంది క్యాన్సర్ రోగులకు రూపాయి కూడా తీసుకోకుండా ఈ జినోమిక్ పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. కార్పొరేట్ ల్యాబ్లలో ఈ తరహా పరీక్షలకు భారీ ఖర్చు అవుతుంది. కానీ నిమ్స్ ఆ భారాన్ని పేదవాడిపై పడకుండా చూసింది కూడా నిజానికి. ఇప్పటివరకు క్యాన్సర్ వస్తే పాత పద్ధతుల్లో పైపైన మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఈ NGS టెక్నాలజీ ద్వారా క్యాన్సర్కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను అత్యంత సూక్ష్మంగా DNA, RNA ఆ లెవెల్స్లో పసిగట్టచ్చు. దీనివల్ల రోగి శరీరంలో ఏ జన్యువు దెబ్బతినడం కారణంగా క్యాన్సర్ వచ్చిందో గుర్తించవచ్చు. అంతేకాదు, ఏ రకమైన మెడిసిన్స్, ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఆ పేషెంట్కి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందో కూడా వెంటనే అంచనా వేయచ్చు. దీన్ని బేస్ చేసుకొని పేషెంట్కి సరిపోయే టార్గెటెడ్ థెరపీ అందించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో ప్రధానంగా క్యాన్సర్ కణాలను టార్గెట్గా చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు, వైద్యం అందిస్తారు నిజానికి. దీంతో సాధారణ కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, రోగి ఎదుర్కొనే ఇబ్బందులు అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్లో రాబోతున్న మైలురాయి లిక్విడ్ బయాప్సీ. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. ఇన్ జనరల్గా బాడీలో క్యాన్సర్ గడ్డ ఉంటే ఆ కణజాలాన్ని సూదితో పొడిచో లేకపోతే ఆపరేషన్ చేసి ఆ శాంపుల్ని సేకరించి బయాప్సీ చేస్తారు. ఎస్పెషల్లీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్స్, ఎముకల్లోకి పాకిన క్యాన్సర్ల విషయంలో కణజాల నమూనా సేకరణ చాలా కష్టమైన ప్రక్రియ అదంతా కూడా. ఎస్పెషల్లీ పేషెంట్స్ ప్రాణాలకు ఎంతో రిస్క్ ఉంటుంది. కానీ ఈ లిక్విడ్ బయాప్సీ వస్తే ఆ టెన్షన్ ఉండదు. బాడీ అంటే మన శరీరానికి కుయ్యాల్సిన అవసరం ఉండదు. కేవలం పేషెంట్ బాడీ నుంచి తీసి ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్కు సంబంధించిన జన్యు సంకేతాలను గుర్తించి వ్యాధి స్వభావం ఏంటి, చికిత్సకు స్పందన ఎలా ఉంటుంది, ఆ తర్వాత అంటే చికిత్సకు సంబంధించి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఆ అవకాశాల వంటి కీలక అంశాలను అంచనా వేయడంలో లిక్విడ్ బయాప్సీ ఉపయోగపడుతుంది. నిజానికి ఇలాంటి అడ్వాన్స్డ్ జినోమిక్ టెక్నాలజీస్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ లేకపోతే స్పెషల్గా ఉండే క్యాన్సర్ సెంటర్స్లోనూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ లిక్విడ్ బయాప్సీ సర్వీసెస్తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల జినోమిక్ టెస్ట్లను
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించబోతూ ఉన్నారు. దీనివల్ల ఫ్రీగా పరీక్షలు జరగడమే కాదు, సరైన టైంలో సరైన చికిత్స అందించే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగంలో ఇలాంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ తీసుకురావడం మెడికల్ ఫీల్డ్లో, పోనీ మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అక్షరాల అచ్చంగా వైద్య రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది భవిష్యత్తులో. క్యాన్సర్పై పోరాటంలో అసలైన ఆయుధం ముందస్తు గుర్తింపే. ఇప్పటి వరకు గొప్ప వాళ్ళు అంటూ ఉంటారు కదా, అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే బాగా డబ్బున్న వాళ్ళు, ధనికులు, వాళ్లకు లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అడ్వాన్స్డ్ జినోమిక్ టెక్నాలజీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా కామన్ మ్యాన్, ఒక సామాన్యుడి గుమ్మం దగ్గరికి వస్తుంది. కేవలం వ్యాధిని గుర్తించడం మాత్రమే కాదు, రోగికి ఏ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందో తెలుసుకొని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించే అవకాశాన్ని NGS టెక్నాలజీ కల్పిస్తుంది. ఇక త్వరలో అందుబాటులోకి రాబోతున్న లిక్విడ్ బయాప్సీ సర్వీసెస్ క్యాన్సర్ నిర్ధారణ అంశాన్ని కూడా మరింత ఈజీ చేస్తుంది. అంటే క్యాన్సర్ని గుర్తించే ప్రక్రియను మరింత ఈజీ చేసే అవకాశం ఉంది. పేదవాడికి అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీ, అత్యాధునిక వైద్యం అందాలి అనే లక్ష్యంతో నిమ్స్ వేస్తున్న ఈ అడుగు తెలంగాణ వైద్య రంగంలోనే కాదు, దేశ క్యాన్సర్ చికిత్స వ్యవస్థలోనూ ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. క్యాన్సర్, ఈ పేరు వింటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఆ రోగం వల్ల వచ్చే బాధ ఒక ఎత్తైతే దాన్ని కనిపెట్టేందుకు చికిత్స కోసం చేసే పరీక్ష ఇంకో ఎత్తు. కానీ ఇకపై ఆ భయాలు అవసరం లేదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. తెలుగు రాష్ట్రాల పేదల పెన్నిధి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యంలో సరికొత్త ముందడుగు వేసింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే NGS ఈ టెక్నాలజీతో సరికొత్త క్యాన్సర్ జినోమిక్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. ఇందులో భాగంగా త్వరలో కేవలం ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్ను గుర్తించే లిక్విడ్ బయాప్సీ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనుంది. అది ప్రారంభం కాబోతుంది. అసలు లిక్విడ్ బయాప్సీ అంటే ఏంటి? నిమ్స్ తెచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ, ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేదలకు ఇలా వరం కాబోతూ ఉంది. ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అండ్ అలాగే మన చుట్టూ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు, పేదవాళ్ళలో కూడా. వాళ్ళకి పాపం క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా కష్టమైపోతుంది. లక్షలాది రూపాయలు పోగాల్సి ఉంటుంది, లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ఇండియాలో ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పేద కుటుంబాల్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఆ ఇల్లు అప్పులు పాలైపోవాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్స్లో అడుగు పెడితే టెస్టుల పేరుతోనూ లేకపోతే వివిధ కారణాల రీత్యానో వాట్ ఇట్ మేబీ లక్షలాది రూపాయలు కాజేస్తారు, దోచేస్తారు. ఈ మాటల్లో కూడా అతిశక్తి లేదు, ఎందుకంటే బాధితుల నుంచి వచ్చే మాటది. ఎస్పెషల్లీ క్యాన్సర్కు కారణమైన జన్యుపరమైన మార్పులను గుర్తించే అడ్వాన్స్డ్ జినోమిక్ టెస్ట్స్ ఇవైతే సామాన్యుడికి, ఒక కామన్ మ్యాన్కి అందరంత దూరంలో ఉంటాయి. ఇటువంటి టైంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పేదల పాలిట సంజీవనిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైమండ్ ప్రాజెక్టులో భాగంగా నిమ్స్ NGS జినోమిక్ సీక్వెన్సింగ్ లాంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ని ప్రవేశపెడుతోంది. దీని ఆధారంగా త్వరలో క్యాన్సర్ రోగులకు లిక్విడ్ బయాప్సీ టెస్టులు జరగబోతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 1443 మంది క్యాన్సర్ రోగులకు రూపాయి కూడా తీసుకోకుండా ఈ జినోమిక్ పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. కార్పొరేట్ ల్యాబ్లలో ఈ తరహా పరీక్షలకు భారీ ఖర్చు అవుతుంది. కానీ నిమ్స్ ఆ భారాన్ని పేదవాడిపై పడకుండా చూసింది కూడా నిజానికి. ఇప్పటివరకు క్యాన్సర్ వస్తే పాత పద్ధతుల్లో పైపైన మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఈ NGS టెక్నాలజీ ద్వారా క్యాన్సర్కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను అత్యంత సూక్ష్మంగా DNA, RNA ఆ లెవెల్స్లో పసిగట్టచ్చు. దీనివల్ల రోగి శరీరంలో ఏ జన్యువు దెబ్బతినడం కారణంగా క్యాన్సర్ వచ్చిందో గుర్తించవచ్చు. అంతేకాదు ఏ రకమైన మెడిసిన్స్, ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఆ పేషెంట్కి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందో కూడా వెంటనే అంచనా వేయచ్చు. దీన్ని బేస్ చేసుకొని పేషెంట్కి సరిపోయే టార్గెటెడ్ థెరపీ అందించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో ఎస్పెషల్లీ ఈ
ట్రీట్మెంట్లో ప్రధానంగా క్యాన్సర్ కణాలను టార్గెట్గా చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు, వైద్యం అందిస్తారు నిజానికి. దీంతో సాధారణ కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, రోగి ఎదుర్కొనే ఇబ్బందులు అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్లో రాబోతున్న మైలురాయి లిక్విడ్ బయాప్సీ. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. ఇన్ జనరల్గా బాడీలో క్యాన్సర్ గడ్డ ఉంటే ఆ కణజాలాన్ని సూదితో పొడుచో లేకపోతే ఆపరేషన్ చేసి ఆ శాంపుల్ని సేకరించి బయాప్సీ చేస్తారు. ఎస్పెషల్లీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్స్, ఎముకల్లోకి పాకిన క్యాన్సర్ల విషయంలో కణజాల నమూనా సేకరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ, చాలా కష్టమైన ప్రక్రియ అదంతా కూడా. ఎస్పెషల్లీ పేషెంట్స్ ప్రాణాలకు ఎంతో రిస్క్ ఉంటుంది. కానీ ఈ లిక్విడ్ బయాప్సీ వస్తే ఆ టెన్షన్ ఉండదు. బాడీ అంటే మన శరీరానికి కుయ్యాల్సిన అవసరం ఉండదు. కేవలం పేషెంట్ బాడీ నుంచి తీసి ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్కు సంబంధించిన జన్యు సంకేతాలను గుర్తించి వ్యాధి స్వభావం ఏంటి, చికిత్సకు స్పందన ఎలా ఉంటుంది, ఆ తర్వాత అంటే చికిత్సకు సంబంధించి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఆ అవకాశాల వంటి కీలక అంశాలను అంచనా వేయడంలో లిక్విడ్ బయాప్సీ ఉపయోగపడుతుంది. నిజానికి ఇలాంటి అడ్వాన్స్డ్ జినోమిక్ టెక్నాలజీస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ లేకపోతే స్పెషల్గా ఉండే క్యాన్సర్ సెంటర్స్లోనూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ లిక్విడ్ బయాప్సీ సర్వీసెస్తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల జినోమిక్ టెస్ట్లను ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించబోతూ ఉన్నారు. దీనివల్ల ఫ్రీగా పరీక్షలు జరగడమే కాదు, సరైన టైంలో సరైన చికిత్స అందించే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగంలో ఇలాంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ తీసుకురావడం మెడికల్ ఫీల్డ్లో, పోనీ మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అక్షరాల అచ్చంగా వైద్య రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది భవిష్యత్తులో. క్యాన్సర్పై పోరాటంలో అసలైన ఆయుధం ముందస్తు గుర్తింపే. ఇప్పటి వరకు గొప్ప గొప్ప వాళ్ళు అంటూ ఉంటారు కదా, అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే బాగా డబ్బున్న వాళ్ళు, ధనికులు, వాళ్ళకు లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అడ్వాన్స్డ్ జినోమిక్ టెక్నాలజీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా కామన్ మ్యాన్, ఒక సామాన్యుడి గుమ్మం దగ్గరికి వస్తుంది. కేవలం వ్యాధిని గుర్తించడం మాత్రమే కాదు, రోగికి ఏ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందో తెలుసుకొని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించే అవకాశాన్ని ఎన్జిఎస్ టెక్నాలజీ కల్పిస్తూ ఉంది. ఇక త్వరలో అందుబాటులోకి రాబోతున్న లిక్విడ్ బయాప్సీ సర్వీసెస్ క్యాన్సర్ నిర్ధారణ అంశాన్ని కూడా మరింత ఈజీ చేస్తుంది. అంటే క్యాన్సర్ని గుర్తించే ప్రక్రియను మరింత ఈజీ చేసే అవకాశం ఉంది. పేదవాడికి అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీ, అత్యాధునిక వైద్యం అందాలి అనే లక్ష్యంతో నిమ్స్ వేస్తున్న ఈ అడుగు తెలంగాణ వైద్య రంగంలోనే కాదు, దేశ క్యాన్సర్ చికిత్స వ్యవస్థలోనూ ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తూ ఉన్నారు.